అజయ్ గారు ఇప్పుడు గ్రే క్యారెక్టర్స్ అంటారు కదా సినిమాలో, ఎలా డిఫైన్ చేస్తారు? అండ్ ఆడియన్స్ ఎంపతిని కోల్పోకుండా ఎలా రాస్తూ ఉంటారు? యా వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయ్యి ఈడి కథని వినాలి అని అనుకుంటే కోర్లో మనకి తెలియాల్సిన ఏంటంటే టెక్నికల్గా దీన్ని ద గ్లూ ఆఫ్ ఎంపతి అంటారు. ఓకే. ఎలా అంటే ఎంపతి వేరు, సింపతి వేరు. చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. సపోజ్ నేను బస్సులో వెళ్తున్నా, లేదా ఒక హీరోయిన్ బస్సులో వెళ్తుంటే రోడ్డు మీద ఒక చిన్న పప్పి ఉంది క్యూట్గా. అది అలా వెళ్తుంటే ఎవడో ఒకడు ర్యాష్ డ్రైవర్ యంగ్ ఫెలో దానికి కొంచెం డాష్ ఇచ్చాడు. అది దానికి దెబ్బ తగిలింది, ఏడుస్తుంది, కుయ్యమని అంటుంది. సో ఈ అమ్మాయి పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయ్యో అంది పాపమని. అని హీరోయిన్ చూసి తినక అర్జెంటుగా ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, జాబ్ ఇంటర్వ్యూ అనుకుందాం. వెళ్తున్న బస్సుని డ్రైవర్ని వెంటనే ఆపమని చెప్పేసి అది సరిగ్గా అయినపోతే బస్సు నుంచి కొంచెం వాళ్ళు దూకి వచ్చి దాన్ని కాపాడింది అనుకున్నాం. దానికి ఏదో కట్టింది. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా, తనది సింపతి, హీరోయిన్ది ఎంపతి. వెన్ సింపతికి యాడెడ్ విత్ యాక్షన్, సింపతి ప్లస్ యాక్షన్ ఈక్వల్స్ ఎంపతి. సింపతి అంటే ఊరికే అనుకుంటా అయ్యో పాప అనుకోవటమే, చేయడం ఉండదు. యాక్షన్ జోడైతే అది ఎంపతి. ఇది. సో ఇప్పుడు ఇలాంటి సీన్లు ఏమంటారంటే సేవ్ ద క్యాట్ సీన్స్ అంటారు. ఇట్లా సేవ్ ద క్యాట్ సీన్స్. సేవ్ ద క్యాట్ సీన్ ఎందుకు అంటే ఒక క్యారెక్టర్ ఒక 3 గంటలు నేను వాళ్ళతో ట్రావెల్ అవ్వాలంటే, వాళ్ళ కథ నాకు వినాలని అలా అనిపించాలంటే వాళ్ళు ఏదో ఒకటి మంచి పని చేయాలి, మనకి హిట్ అవ్వాలి వాళ్ళు. యా, మనం తాకాలి వాళ్ళు. సో అందుకే ఈ సేవ్ ద క్యాట్ సీన్స్ పడతాయి సినిమాల్లో. అందుకేనా స్టార్టింగ్ హీరోయిన్స్ అది కాపాడినట్టు తెలుగు సినిమాల్లో ఎక్కువ కనిపిస్తాయి. తెలుగు అని కాదు, ఇట్స్ యూనివర్సల్ థింగ్. మర్యాద రామన్ ఉందండి, మర్యాద రామన్లో వాడి జాబు పోయే పరిస్థితి, ఆడు బస్తాలు మోస్తూ ఉంటాడు, నువ్వు ఆటో కొనుక్కుంటావో లేదా అని తిడతా ఉంటాడు. అంత హడావుల్లో కూడా వాడు వెళ్తుంటే ఒక స్కూల్ పిల్ల నన్ను లిఫ్ట్ ఇవ్వమంటే ఆడు యూజువల్గా అది కొంచెం ప్యాథోస్లో తీయొచ్చు, కానీ రాజమౌళి గారు అది అంటే ఆయన దాన్ని ట్రీట్ చేసిన విధానం కమర్షియల్ ప్లస్ కామెడీ జోన్లో ట్రీట్ చేశారు. ఆ అమ్మాయి, ఆ చిన్న పాప కూడా వీడి మీద జోకేస్తుంది. రోజు ఇలా కాకపోతే మీ నాన్న అంటే ఈడేమో రోజు ఈ డొక్కు సైకిల్ కాకపోతే అని ఆమె సెటర్ వేస్తుంది. యాక్చువల్గా అది సేవ్ ద క్యాట్ సీన్. అది అంటే అంత ఈ జాబ్ పోతుందని పరిస్థితుల్లో కూడా ఒక చిన్న పాపకి లిఫ్ట్ ఇచ్చి స్కూల్ డ్రాప్ చేసి వెళ్ళటం అనేది సేవ్ ద క్యాట్ సీన్. తెలియకుండా సబ్ కాన్షియస్గా మీరు లైకింగ్. మీరు ఇప్పుడు చెప్తే నాకు అదే బెస్ట్ పెట్టాను. నాకు ఎందుకు ఆ సీన్ అంటే, నాకు సునీల్ గారి మీద ఓకే, బట్ ఫస్ట్ టైమే ఆయన మీద మనకి సింపతి కలగడానికి రీజన్ ఆ సీన్. అక్కడి నుంచి నేను ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశాను. అరే ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, సైకిల్ మీద కూడా బస్తాలు తీసుకెళ్తున్నాడు. దట్స్ ద సేవ్ ద క్యాట్. అవును, దట్స్ ద సేవ్ ద క్యాట్ సీన్. అండ్ ఇప్పుడు క్యారెక్టర్కి ఎప్పుడైతే ఎంపతి వచ్చిందో ఒకళ్ళ మీద, మనకి అతని మీద సింపతి వస్తుంది. అతను యాక్షన్ తీసుకున్నాడు కదా, యాక్షన్ తీసుకున్నాడు కాబట్టి ఎంపతి. అమ్మాయి అయ్యో పాపం అనుకోలేదాడు, వాడు అమ్మాయిని ఎక్కించుకుని అంత హడావుడిలో కూడా దింపాడు స్కూల్లో. అండ్ ఇఫ్ యు సీ ఆర్యా తీసుకోండి, అసలు హీరో ఓపెనింగ్ సీనే ఒక పప్పిని సేవ్ చేస్తాడు. వాడు ఆ డట్ అంత పిల్లలందరూ కొడుతారు, సేవ్ ద క్యాట్. సుకుమార్ గారు తెలుగుగా సేవ్ ద డాగ్ చేశారు అక్కడ, సేవ్ ద క్యాట్ బదులు. అంటే క్యాట్ అనేది ఊరికి ఎలిమెంటరీ, అక్కడ ఏదైనా ఉండొచ్చు. సో వీటి వల్ల ఏమవుతుందంటే క్యారెక్టర్ని చాలా తొందరగా ఆడియన్స్లోకి ఎక్కించే ప్రయత్నం అనమాట. మీరు పోక్రీలో పోలీస్ అరెస్ట్ చేస్తుంటే ఇలియాన్ అని అలా వెళ్ళిపోమని వీడు, ఇట్స్ సేవ్ ద క్యాట్ సీన్ అనమాట. కానీ ఎవరైతే ఉన్నారో ఈ టెక్నీషియన్స్ గుర్తిస్తారా రాసుకునేటప్పుడు, లేదంటే జస్ట్ అదే ఇప్పుడు మనం చెప్పుకోవడానికి కోడిఫైన్ చేసుకోవడానికి బాగుంది కానీ కాదు. అంటే అదేనండి, ఎలాంటిదంటే అది ఇప్పుడు రాజమౌళి గారికి, సుకుమార్ గారికి, ఆర్ ఎవరైనా ఎనీ వర్ది క్రాఫ్ట్స్మెన్ ఎవరున్నా ఇండియాలో, వాళ్ళందరికీ అన్ని టెక్నిక్స్ తెలుసు. ఇట్ ఈస్ నాట్ దట్ ఇంటెన్షనల్లీ అది అని కాదు, వాళ్ళు క్రాఫ్ట్ నేర్చుకునే క్రమంలో న్యాచురల్గా వచ్చి ఉండొచ్చు,
ఓకే లేదా కొన్ని రాశాక కొన్ని పుస్తకాలు చదివి కూడా వచ్చి ఉండొచ్చు, ఎలా అయినా వచ్చి ఉండొచ్చు. ఓకే ఓకే కానీ వాళ్ళు రాసేటప్పుడు అది ఇలా కూర్చుని ఇప్పుడు సేవ్ ద క్యాట్ సీన్ రాద్దాం అనేమనుకోరు. అవును. అది అది మీకు అది అంటే ఒక పని చేసే కొలది ఏమవుతుందంటే అందులో ఉండే క్రాఫ్ట్ మీకు హృదయస్థం అయిపోతుంది, అయిపోయి న్యాచురల్గా వచ్చేస్తుంది. ఓకే సో ఇప్పుడు ఎలా అంటే మీరు కార్ నేర్చుకుంటున్నారు, అవును ఇనీషియల్గా చాలా కాన్షియస్ ఉంటారు, అవును చాలా కాన్షియస్. ఇలా నేర్పుతారు, పక్కన వాడిని మాట్లాడొద్దు అంటారు, మ్యూజిక్ పెట్టొద్దు అంటారు, ఇలా నేర్చుకుంటారు. ఎస్ ట్రూ ట్రూ. అలా నేర్చుకోవాలి కూడా. కానీ తర్వాత వచ్చేసాక అస్సలు లైట్ అయితే ఎవ్రీథింగ్ బికమ్స్ ఆటో పైలట్ కదా. మీరు వెళ్తారో మాట్లాడతారో ఫోన్ మాట్లాడతారో మీకు అది తెలియదు జర్నీ. అలాగే ఇప్పుడు రాజమౌళి గారికి కూడా ఇట్ జస్ట్ హ్యాపెన్స్ బై ఇన్స్టింక్ట్. ఓకే వెన్ యూ డూ వన్ థింగ్ కంటిన్యూస్లీ కన్సిస్టెంట్లీ ఫర్ అ లాంగ్ టైమ్, ఆ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండానే ఆయనలో అది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎందుకు కన్సిస్టెంట్గా మీరు బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు అని అంటే ఆయన చెప్పలేకపోవచ్చు, ఆర్టికులేట్ చేయలేకపోవచ్చు, కానీ ఆ క్రాఫ్ట్ తాలూకు ఎన్నో ఇన్సైట్స్ ఆయన లోపల ఉంటాయి. ఓకే ఇట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ డూయింగ్ వన్ థింగ్స్ కన్సిస్టెంట్లీ ఫర్ సో లాంగ్. దట్ ఈస్ ద రిజల్ట్ అనమాట.